మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలోని సర్పంచ్ పెరుగు రవి మాట్లాడుతూ మా వార్డ్ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కూడా కొంచెం తక్కువ మెజార్టీతో ఆడుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు జనాలు. అండ్ వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు అమలు చేయనని చెప్పేసి అనుకుంటున్నాను. మా ఊరు అంటే విషయం ఏంటంటే ఎప్పటి నుంచో విలేజ్ డెవలప్ చేద్దామని అనుకున్నారు అందరూ. కాకపోతే చాలా వెనుకబడి ఉండడం వల్ల ఇంతకుముందు సర్పంచ్ వాళ్ళు కూడా కొంచెం చేయడం జరిగింది. అండ్ మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము పథకాలన్నిటి ఉపయోగించుకొని మేము ముందుకు సాగి మంచిగా అంటే గ్రామాన్ని మంచి అభివృద్ధి చేస్తామని మేము నమ్మకంతో ఉన్నాము. దానికి వచ్చేసి మేము మా టీం మొత్తం మా సర్పంచులు వార్డు మెంబర్లు అంటే మేము వార్డు మెంబర్లు కూడా మంచిగా సహకారం చేసి వాళ్ళు కూడా మంచి అంటే టీం వర్క్ వచ్చి చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా సహకారం అందించడం జరుగుతుంది. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చిన దాంట్లో అయితే చాలామంది సర్పంచులు యువకులు వచ్చిళ్ళు. ఎందుకంటే యువత భవిష్యత్తును మంచిగా మారుస్తారని చెప్పేసి నమ్మకంతో జనాలు కూడా యువతను ముందుకు రప్పించడం జరిగింది. అందుకోసం ఇప్పుడు మేము కూడా పోటీ చేయడం జరిగినప్పుడు అంటే ఫస్ట్ టైంలో అనుభవంతో ఇప్పుడు గెలవడం జరిగింది. మాకు ఛాన్స్ ఇచ్చినందుకు మేము మా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని అనుకుంటున్నాం. అంటే ఇంతకు ముందు లాగానే మాది ఊరు కొంచెం డెవలప్ లేదంటున్నాం కదా, దాని గురించి మేము ఇప్పుడు మాకు వచ్చేసి కొత్త అంటే ఇళ్లను ఎక్కువ రప్పించే ప్రయత్నం చేస్తున్నాము. లాస్ట్ టైం మాది ముప్పు గ్రామాల ప్రకటించినప్పుడు జరిగినప్పుడు కలెక్టర్ గారు తంగేలపల్లి జీపీ నుంచి 7వ వార్డులో నేను గెలుపొందడం జరిగింది. కాబట్టి నేను గెలిచిన వార్డుని కాబట్టి ఈ ప్రతి ఒక్క మన అన్ని వార్డులని కలుపుకొని మన ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన సర్పంచ్తో పాటు మాజీ సర్పంచ్ తోటి మన ఊరి పెద్దలతోటి అందరితో కలిసికట్టుగా చక్కటి పాలన తీసుకొని అన్ని విధాలు మాట్లాడి ఈ ఊరికి అన్ని సౌకర్యాలు చేయాలని చెప్పి మేము ముందరికి రావాల్సి వచ్చినాము. దాని తరఫున మనకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి అంటే మా గ్రామ పంచాయతీ బాగా వెనుకబడి ఉంది. ఏ పనులైనా చాలా ఎన్నుకున్నాయి. ఇంతకుముందు మాకు ఒక సర్పంచ్ ఉండే చాలా కొన్ని పనులు చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఇప్పుడు ఇంకా ఈ మంచి పనులు చేసుకోవాలని చెప్పి మేము యూత్ అందరూ కలిసి మేము ముందరికి వచ్చి మన రవి గారిని గెలిపించుకొని మేము ఇప్పుడు అన్ని పనులకు ముందట నడిచి పని చేసుకొని అందరికీ ప్రజలకు సాయం చేయాలని చెప్పి మేము కోరటం జరుగుతుంది. అదే విధానంగా మాకు చాలా కష్టాలు ఉన్నాయి. ఒక బ్రిడ్జ్ తోటి మాకు ప్రాబ్లం ఉంది. ఆ బ్రిడ్జ్ వలన మేము ఇటు పోవాలనుకుంటే పాలవాయి ప్రాజెక్ట్ ఉంది, ఇటు నుంచి అంటే ఎటబాగా ఉంది. దాని వలన మేము ఇటు పోదామంటే ఎమ్మెల్యే కాగనగర్, ఇటు పోతే మనకు బెల్లంపల్లి నియోజకవర్గం మండల్ భీమిని, ఒకటేమో సిర్పూర్కి పోతుంది. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇద్దరిని అటు ఇటు తిరుగుతున్నా మేము చాలా వెనుకబడిపోతున్నాం. ఇద్దరు వాళ్ళు అనుకొని మాకు అన్ని సౌకర్యాలు అందించాలని చెప్పి ఈ పెద్ద మనుషులని అందరినీ మేము కోరటం జరుగుతుంది. అదే విధానంగా మాకు ఒక దండవిట్టల ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు మరి మీకు చేస్తా అని చెప్పి నమ్మకాలు